గుండె నుంచి మోగాలి, గుండె నుంచి మోగాలి, గుండె నుంచి మోగాలి. వద్దు తమ్ముడు వద్దు ఆత్మహత్యలు వద్దు, వద్దు తమ్ముడు వద్దు ఆత్మహత్యలు వద్దు. ఉద్యమాలు పోరాటాలు నేటివి కావు, ఏనాటి నుంచో అవి మనల్ని ప్రభావితం చేస్తున్నాయి. అయితే ఈ మధ్యకాలంలో వచ్చిన తెలంగాణ ఉద్యమం రోజు రోజుకి తీవ్ర రూపం దాలుస్తోంది. దురదృష్టవశాత్తు 50 ఏళ్ల నుంచి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడుతున్నామంటూ భావోద్వేగానికి లోనవుతున్న యువత తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటుంది. పోరాడి సాధించుకోవాలి తప్ప ఆత్మార్పణం సరికాదని మేధావులు రాజకీయ నేతలు విజ్ఞప్తి చేస్తూనే ఉన్నారు. అయితే ఆత్మహత్యలు మాత్రం ఆగడం లేదు. నేటికి వాటి సంఖ్య 300కు దాటింది. ఆత్మహత్యలు చేసుకున్న వారంతా అమరవీరులు కారని, ఉద్యమంలో ముందుండి తుపాకీ గుళ్లకు బలైన వారే అమరులవుతారని ప్రజా సంఘాలు పిలుపునిస్తున్నాయి. ప్రాణమెంతో విలువైందని, దాన్ని బలవంతంగా తీసుకునే హక్కు ఎవరికీ లేదని అందరూ చెబుతున్న నిజం. ఈరోజు తెలంగాణ ప్రజలు, అదేవిధంగా విద్యార్థులు, ప్రతి ఒక్కరూ తెలంగాణ రాదేమన్న ఉద్దేశంతో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఈ ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల మనం ఉద్యమాన్ని ఎక్కడికి తీసుకుపోతున్నాం కానీ ముందుకు తీసుకుపోవడం లేదు. ప్రతి ఒక్కరు విద్యార్థులు చావకుండా బతికుండి. వద్దు ఆత్మహత్యలు వద్దు, వద్దు తమ్ముడు వద్దు ఆత్మహత్యలు వద్దు. తమ్మున్న విల్లువు నువ్వే, అరే ధైర్యమున్న బాణము నువ్వే. ఊరిని చూసి కొట్టగలిగే శక్తి యుక్తి నీదే, విజయ ఢంకం రోగించే. తెలంగాణ ఉద్యమం ఊడెత్తున ఎగిసింది. 2009 నవంబర్ 29న ఉద్వేగానికి లోనైన శ్రీకాంత్ చారి కిరోసిన్ ఒంటిపై పోసుకుని తనువు చాలించాడు. ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. తెలంగాణ ఉద్యమం ఎక్కడ జరిగినా ముందుండటం శ్రీకాంత్ స్వభావం. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం, ప్రభుత్వం దీక్షను భగ్నం చేయటం ఈ తెలంగాణ వీరాభిమానిని కలిచివేసింది. దీంతో అందరూ చూస్తుండగానే ఎల్బీ నగర్ చౌరసాలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. అయితే ఇదొక్కటే మార్గమా అన్నది అందరినీ వేధిస్తున్న ప్రశ్న. శ్రీకాంత్ బ్రతికి ఉంటే మంచి నాయకుడిగా ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేవాడు. కానీ లాభం లేకపోయింది. తమ్ముడు వద్దు ఆత్మహత్యలు వద్దు, నీవు చల్లగుండాలే ఉద్యమం సాగాలే. నీవు చల్లగుండాలే ఉద్యమం సాగాలే, అనుకున్నది అందువరకు అలుపు మరచిపోవాలి. ప్రభుత్వాలు తమ బాధను అర్థం చేసుకోవడం లేదన్న నెపంతో విద్యార్థి లోకం ఈ నెల 20న అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అయితే ఈ పిలుపును రోసయ్య సర్కారు సీరియస్ గా తీసుకోవడంతో నగరం కాకివనంగా తయారయ్యింది. అసెంబ్లీ చుట్టూ బారికేడ్లు నిర్మించి అడుగడుగునా తనిఖీలు చేస్తూ విద్యార్థుల్ని కట్టడి చేశారు. ఎన్నో చోట్ల పోలీసులకు విద్యార్థులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆ సమయంలో క్యాంపస్ లో ఉన్న యాదయ్య అసెంబ్లీ ముట్టడి విఫలమవుతుందని భావించి పెట్రోల్ పోసుకుని పోలీసుల ఎదుటే నిప్పంటించుకున్నాడు. తెలంగాణ కోసం అసెంబ్లీ ముట్టడి కార్యక్రమంలో తాను బలిపీఠమెక్కానని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. ఇలా మరో విద్యార్థి తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడు. తల్లిదండ్రులని కోల్పోయిన యాదయ్య చనిపోవడం విద్యార్థి లోకాన్ని శోక సముద్రంలో ముంచింది. రాష్ట్ర ఏర్పాట్లు కాంక్షిస్తూ మరి నవంబర్ 29, 2009 నుంచి జరుగుతున్న ఈ పోరాటంలో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్యలు పాల్పడతా ఉన్నారు. దయచేసి ఆత్మహత్యలు పాల్పడవద్దని తెలంగాణ విద్యార్థి లోకానికి టీఎస్ జేఏసీ నుంచి మేము పిలుపునిస్తా ఉన్నాం. పోరాటమే తమ పంత అని చాటుకోవాలి తప్ప ఇలా చనిపోవడం సరికాదు. విద్యార్థులారా, అనాలోచిత నిర్ణయాలతో మీ తల్లిదండ్రులకు ప్రాంతవాసులకు వ్యధను మిగల్చకండి. ఒక్క క్షణం ఆగండి, ఆలోచించండి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఉద్యమాలలో ఆత్మహత్యలకు సిద్ధపడితే తోటి విద్యార్థులు స్థానికులు ఆపేందుకు అలర్ట్ గా ఉండాలని కోరుకుందాం. వద్దు తమ్ముడు వద్దు ఆత్మహత్యలు వద్దు, వద్దు తమ్ముడు వద్దు ఆత్మహత్యలు వద్దు.